बरोबर. Okay. Praise the Lord. आज हम తెలుగులో మనం ఈస్టర్ మెసేజ్ చెప్తున్నాము. ఈస్టర్ గురించి ధ్యానము. మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు యేసుని ఉంచిన సమాధి వద్దకు వచ్చి యేసుని వెతక ఆరంభించెను. అప్పుడు ఒక ప్రకాశవంతమైన వస్త్రములు పరిగెత్తుకొని పోయి ధరించుకొని వారి యొద్దకు వచ్చి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోవడం వంగి చూడగా నార బట్టలు మాత్రమే కనిపించెను అక్కడ. అప్పుడు లూకా 24:33 11 మంది శిష్యులకు ఆయన కనపరుచుకొనెను. వారు ఆయనను భూతము తమకు కనబడనని తలంచిరి. 11 మంది శిష్యులు. లూకా 24:50 యేసు వారిని బేతనియా వరకు తీసుకొని పోయి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. దేవాలయంలో ఎడతెగక దేవునికి స్తోత్రం చేయుచు ఉండిరి. 12 మంది శిష్యుల్లో ఒక యూదా ఇస్కరియోతు పోగా 11 మంది శిష్యులు వెళ్ళి దేవాలయంలో దేవుని స్తోత్రము ఎడతెగగా ప్రార్థన చేయుచూ ఉండిరి. యేసు ఆరోహణుడై పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈస్టర్ యొక్క సందేశము. దేవుడు మన కొరకై 33 సంవత్సరాలు ఈ లోకమునకు వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు సిలువ వేయబడి 3వ దినము మళ్ళీ సజీవుడై పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళెను. ఇది దేవుని యొక్క సందేశం. మన పాపం నిమిత్తము దేవుడు బలి అయి మళ్ళీ పరలోకమునకు పోట ఈస్టర్ యొక్క సందేశం. మనము ఈ దినము సంతోషించి ఉల్లసించి సంతోషగానం చేసేది. प्रभु उठी और शत्रु भाग जाए, प्रभु उठी और शत्रु भाग जाए, प्रभु उठी और शत्रु भाग जाए, प्रभु उठी हाँ उठी, मैं नाचूंगा मैं गाऊंगा दिन संतोष रहूंगा. Singing is the pleasure to the Lord.